హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు నేహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే ది అప్కమింగ్ 2025 కియా క్యారెన్స్ కాల్విస్ ఈవీ. ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అవగలదా ఫర్ ఇండియా. సో లెట్స్ ఫైండ్ అవుట్. కియా ఈస్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఎలక్ట్రిక్ లైన్అప్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఆల్రెడీ కియా యొక్క EV6 వచ్చింది అండ్ కియా EV9 కూడా వచ్చింది. ఇది బేసికల్లీ సిబియు ఫార్మాట్ అయితే వచ్చింది, డైరెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతున్నాయి. సో ఈ కియా క్యారెన్స్ కాల్విస్ అనేది ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. దీనివల్ల ప్రైస్ అయితే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే రావచ్చు. అండ్ కియా క్యారెన్స్ కాల్విస్ అనేది ఇండియాస్ ఫస్ట్ 7-seater ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇప్పుడున్న కియా క్యారెన్స్ యొక్క ప్లాట్ఫామ్ లోనే వస్తుంది. ఇంకా డిజైన్ అండ్ డైమెన్షన్స్ చూసుకుంటే ఇది ఒక బాక్సీ అండ్ అప్రైట్ ఎస్యూవీ స్టాండ్స్. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే టైగర్ నోస్ ఇన్స్పైర్డ్ క్లోజ్డ్ గ్రిల్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో చూసుకుంటే స్టైలిష్ LED హెడ్ ల్యాంప్స్ విత్ DRLs అయితే ఉంటాయి. ఇంకా కింద చూసుకుంటే ఫాగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బంపర్స్ చూసుకుంటే చంకీ బంపర్స్ అయితే ఉంటుంది. అండ్ సైడ్ చూసుకుంటే బాడీ క్లాడింగ్ కూడా ఉంది. ఇది ఒక మినీ ఎస్యూవీ లుక్ అయితే ఇస్తుంది, ఒక రగ్గర్ లాగా. ఇంకా టైర్స్ చూసుకుంటే లోయర్ ట్రిమ్స్ లో చూసుకుంటే 16 ఇంచెస్ రావచ్చు, హైయర్ రేంజ్ లో చూసుకుంటే 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే రావచ్చు విత్ రూఫ్ రైల్స్ అండ్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ కూడా ఉంటుంది. ఇంకా బ్యాటరీ రేంజ్ చూసుకుంటే ది కాల్విస్ ఈవీలో చూసుకుంటే నియర్లీ ఒక 45-49 kWh బ్యాటరీ ప్యాక్ అయితే రావచ్చు. ఇంకా రేంజ్ చూసుకుంటే అప్ టు 450 నుంచి 470 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇవ్వచ్చు. ఇది ఒక ఎనఫ్ ఫర్ డైలీ సిటీ యూజ్ ప్లస్ దోస్ అకేషనల్ వీకెండ్ ట్రిప్స్. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 10 to 80% రఫ్లీ నాకు తెలిసి ఒక 45 నుంచి 55 మినిట్స్ అయితే అవ్వచ్చు విత్ DC ఫాస్ట్ ఛార్జర్. ఒకవేళ రెగ్యులర్ AC ఛార్జర్ అట్ హోమ్ దగ్గర అయితే నియర్లీ 7 to 9 hours అయితే పట్టొచ్చు. పవర్ ఫిగర్స్ చూసుకుంటే నియర్లీ 160-170 వరకు HP అయితే ఉండొచ్చు. అండ్ ఇది ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఇంకా ఇంటీరియర్ లో చూసుకుంటే లార్జర్ టచ్ స్క్రీన్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్, ప్రాబబ్లీ 10.25 inch అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు స్క్రీన్ లో చూస్తున్నట్టుగానే వస్తుంది. ప్రీమియం టచెస్ లైక్ వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేటానిక్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ చార్జర్. ఇంకా దీంట్లో చూసుకుంటే కియాస్ కనెక్టెడ్ కార్ సూట్. ఇంకా టాప్ ఎండ్ లో చూసుకుంటే మీకు ADAS ఫీచర్స్ వస్తాయి లైక్ లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ఇంకా క్యాబిన్ లో చూసుకుంటే రియర్ AC వెంట్స్ అయితే వస్తాయి, మల్టిపుల్ USB ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ బూట్ స్పేస్. ఇంకా ఈ వెహికల్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ లాంచ్ చూసుకుంటే కియా ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఈ మంత్ July 15 అయితే కియా క్యాలిస్ ఈవీ అయితే లాంచ్ అయితే అవుతుంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే నియర్లీ ఒక ఇప్పుడున్న కియా క్యారెన్స్ తో పోల్చుకుంటే ఒక 1 lakh 1.5 lakh అయితే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే నియర్లీ ఒక 23 lakhs 24 lakhs అయితే ఉండొచ్చు టాప్ వేరియంట్. ఇంకా స్టార్టింగ్ చూసుకుంటే ఒక 12 lakhs 13 lakhs నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఇవి వచ్చేసరికి ది 2025 కియా క్యారెన్స్ కాల్విస్ ఈవీ యొక్క రివ్యూ. ఇది ఒక స్టైలిష్, స్పేషియస్ అండ్ టెక్ లోడెడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఫర్ ఇండియన్ ఫ్యామిలీస్. ఈ వెహికల్ లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.